అందరికీ నమస్కారం అండి. మనీ తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్ అలాగే మంచి మాటలు, జీవిత సత్యాలు చెప్పుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మీరు మొదటిసారి మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే చిన్న లైక్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. నీకో లక్ష్యం ఉండటమే కాదు, దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి. తనకు ఏం కావాలనేదే కాదు, ఏం వదులుకోవాలో కూడా తెలిసినవాడే తెలివైనవాడు. నాణ్యానికి రెండు వైపులా ఉన్నప్పుడే దానికి విలువ ఉంటుంది. మన జీవితంలో కష్టం, సుఖం ఉంటేనే దానిలో మాధుర్యం తెలుస్తుంది. చాలా సందర్భాల్లో గొప్ప క్షమాపణ ఏదంటే మన ప్రవర్తన మార్చుకోవడమే. కష్టపడేవాడు ఎడారిని కూడా పూలవనంగా మార్చగలడు. సోమరిపోతూ పంట భూమిని కూడా బీడువారుస్తాడు. విలువైన మాటలు చెప్పేవాళ్ళు దొరకడం అదృష్టం. ఆ మాటల్లో విలువను గుర్తించకపోవడం దురదృష్టం. ఉదయం లేవగానే ఒక మంచి ఆలోచన, చిరునవ్వుతో కూడిన పలకరింపు ఆ రోజు మొత్తాన్ని సంతోషంగా ఉంచుతుంది. ఎవరి బంధం కోసమో, ఎవరి ధనం కోసమో మనం పాకులాడే అవసరం లేదు. మన మాట, మన గుణం బాగుంటే అవే మన దగ్గరికి వస్తాయి. మనల్ని భారం అనుకునే వారికి దూరంగా ఉండు. మనల్ని బంధంగా భావించే వారికి దగ్గరగా ఉండు. అప్పుడే మన వ్యక్తిత్వానికి విలువ ఉంటుంది. డబ్బుతో చేసేది మాత్రమే సాయం కాదు. మంచి ఉద్దేశంతో చెప్పే 4 మంచి మాటలు కూడా ఎదుటి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతాయి. మనమేంటో తెలిసిన వాళ్లను వదులుకోకూడదు. అసలు మానవత్వమే లేని వాళ్లను కలుపుకోకూడదు. మనసును అర్థం చేసుకోలేని ప్రేమ, కష్టాన్ని పంచుకోలేని స్నేహం ఉండకపోవడమే మంచిది. ఎవరు ఎంత చనువిచ్చినా మనం మన హద్దుల్లోనే ఉండాలి. ఎందుకంటే కెరటాలు తీరాన్ని తాకితే వినోదం, తీరం దాటితే విధ్వంసం. మార్పుకి మార్గదర్శి, ఓర్పుకి మారుపేరు, నీతికి నిదర్శనం, మన ప్రగతికి సోపానం తండ్రి మాత్రమే. బావిలో నీటి కోసం వేసిన బకెట్ ఒరిగి ఉన్నప్పుడు మాత్రమే నీటిని పైకి తేగలదు. అలాగే మనలో ఒదిగి ఉండే తత్వం ఉన్నప్పుడు జీవితంలో ఎదుగుతాము. కనురెప్పల తడి వెనుక కష్టాన్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళకే కన్నీటి భాష తెలుస్తుంది. మనిషికి డబ్బు విలువ తెలుసు, సమయం విలువ తెలుసు, బంధం విలువ తెలుసు, ప్రాణం విలువ తెలుసు. ఇన్ని తెలిసిన మనిషికి సాటి మనిషిని అర్థం చేసుకోవడం తెలియడం లేదు. చిన్నతనంలో తండ్రి కొట్టే ప్రతి దెబ్బలో ఒక హెచ్చరిక ఉంటుంది. భవిష్యత్తులో ఎదురయ్యే ఎన్నో అడ్డంకుల్ని ఎలా దాటాలో చూపెడుతుంది. కష్టపడి సంపాదించుకున్న కొద్ది మొత్తంతోనే సంతోషంగా బతికిన వారి కంటే కోట్లు సంపాదించి ఏమీ తినకుండా చనిపోయిన వారే నిజమైన పేదవాళ్ళు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.